అందరికీ నమస్కారం అండి. సభాధ్యక్షులు వెంకటేశ్వర మాస్టర్ గారు, మళ్ళీ హనుమంతరావు గారు, నెక్స్ట్ సభ మీద ఉన్న వేదిక ఉన్న పెద్దలందరికీ, సభ కింద ఉన్న పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నా అభినందనలు అండి. మెయిన్ ఏంటంటే ఇవన్నీ చూస్తుంటాను. నెక్స్ట్ వెంకటేశ్వర మాస్టర్ గారిని చాలా అభినందించాలండి. ఒక ఫరం అనేది, ఒక స్కూల్ అనేది 46 సంవత్సరాలు నిండి 47 సంవత్సరాలు అడుగు పెడుతుందంటే అది మామూలు విషయం కాదండి. ఒక మనిషికి మనసులో ఉండాలండి. అలాంటి ఆలోచన వచ్చి ఆ మనిషి కంటిన్యూగా 46 సంవత్సరాలు చేయటం అనేది నేను చూసిన సంస్థలో ఎంతోమందిలో దాంట్లో ది బెస్ట్గా వెంకటేశ్వర మాస్టర్ గారు అండ్ కరస్పాండింగ్ అండ్ ప్రిన్సిపాల్ అండ్ మాస్టర్ గారు ఉన్నందుకు ఆ గురువు గారికి నా చేతులెత్తి నా నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే సంస్థ అనేది నడపడం అనేది మామూలు విషయం కాదండి, చాలా కష్టమైన విషయం. ఆ కష్టమైన విషయంలో పిల్లల్ని నడపడం అనేది ఇంకా చాలా కష్టమైందండి. ఇలాంటి ఒక ఊళ్ళో ఉండి ఒంగోలుకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇలాంటి సంస్థని నడపడం అనేది, ఇంతమంది పేరెంట్స్ రావడం అనేది, ఇప్పుడు మేడం గారు చెబుతున్నారు, డాక్టర్ గారు మిసెస్ ఎంత చక్కగా ఆ మేడం గారు ఏం చెప్తున్నారంటే మా అబ్బాయి ఇక్కడే 10th దాకా ఉంటాడని హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ చెప్తున్నారు, మా పక్కన పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఏ కంప్లైంట్ లేకుండా మంచిగా చెబుతుంటాం అని మామూలు విషయం కాదు. ఇక్కడ నేను చూస్తున్నాను చాలా డిసిప్లైన్గా ఉన్నారండి పిల్లలు. ఎందుకంటే మాస్టర్ గారు అంటే గౌరవం, భయం అన్నీ ఉంది. ఇది 7వ తరగతి దాకా ఇప్పుడు ఉండటం అనేది, ఆ 7th స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి స్టూడెంట్కి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది, బాధ్యత వహించాల్సింది మెయిన్ 7th క్లాస్లో అండి. ఈ 7th క్లాస్లో అనేది పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు టెక్నాలజీ మారింది. ఈరోజు ఆ 1st క్లాస్ ఉన్న స్టూడెంట్ మన కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు, అలాంటి స్టేజ్కి వెళ్తున్నాడు. వాడే ఆన్ చేస్తున్నాడు, వాడే ఆపుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అలాంటి స్టేజ్లో మీరు ప్రతి ఒక్కరికి అందరికీ చాలా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, దాని ద్వారా ప్రతి ఒక్కరికి చాలా డెవలప్మెంట్ ఉందండి. మీ పిల్లలు వచ్చే టయానికి ఈ ప్రపంచంలో ఎంతో గొప్పగా ఉంటుందండి. ఇలాంటి గొప్పగా ఉన్న సమయంలో మీరందరూ చాలా దగ్గరగా స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏం జరిగింది, రేపేమి ఇచ్చారు, ఈరోజు ఏం చేస్తున్నారు, రేపేం చేస్తున్నావు అని కంపల్సరిగా అడిగితే పేరెంట్స్లు ఎవరో ఒకళ్ళు ఆ పిల్లలు బాగుపడతారండి. కానీ ఒక గురువు కాదని చెప్పేది, మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సమయం సందర్భం నాకు ఇచ్చినందుకు పెద్దలు ఎంతోమంది విద్యానికేతనాలు ఉన్నారు, అందులో సంబంధించిన వాళ్ళు చాలా. ఈ ఒక పాఠశాల అనేది అది దేవాలయం అనేదండి. ఈ పాఠశాలలో మనందరం మన భాగం పంచుకున్నందుకు, మేము వచ్చి భాగం పంచుకున్నందుకు చాలా ఆనందం ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా ఆశీర్వాదం, మీ పిల్లలకి అందరికీ నా బ్లెస్సింగ్స్. ఇంకొకటండి, మీ పిల్లల్ని బిజినెస్ ప్లాన్ చేయండి. ఎప్పుడైనా సరే ఒకళ్ళ దగ్గర పనిచేయడం కాదు, మీరే సంస్థ పెట్టే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ని మీ ఇళ్లలో చెప్పండి. ఉద్యోగం చేయడం ముఖ్యం కాదు, మనం ఉద్యోగాలు ఇవ్వడం ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప విషయం విద్యార్థులకి, తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు. విద్యతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలండి. విద్య, వైద్యంతో